నమస్తే ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజాగుట్ట. ఈరోజు మన వీడియోలో డార్క్ సర్కిల్స్ గురించి తెలుసుకుందాం. కళ్ళ చుట్టూ నలుపుగా ఉండే ఈ వలయాలు లాంటి డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా రకాల రీజన్సే ఉన్నాయి. మొదటిగా చూసుకున్నట్టయితే జెనెటిక్స్ అంటే వంశపారంపర్యంగా మదర్‌కి కానివ్వండి, లేదంటే గ్రాండ్ పేరెంట్స్‌కి మదర్, ఫాదర్ లేదా గ్రాండ్ పేరెంట్స్‌కి వాళ్ళ ఇంట్లో ఇట్లా డార్క్ సర్కిల్స్ రన్ అవుతున్నప్పుడు ఇది పిల్లలకు కూడా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవ కారణము ఏజింగ్ అంటే ఎట్లాగైతే మనం ఏజ్ అవుతూ ఉంటామో ఆ స్కిన్ కింద ఉండేటువంటి కొలాజన్ లాస్ అయిపోయి ఈ బ్లడ్ వెసల్స్ బాగా మనకు ఎక్స్‌పోజ్ అయిపోయి, కనిపించినట్టుగా అయిపోయి, ఆ డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అవుతూ ఉంటుంది ఈ ఏజింగ్ అనేది. మూడవది చూసుకుంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లేక వ్యాధుల్లో లైక్ హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి కండిషన్స్‌లో గానివ్వండి, ఎనీమియా అంటే రక్తము తగ్గిపోవడము, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం లాంటి కండిషన్స్‌లో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌లో ఈ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫెటిగ్ లేదా ఎక్కువగా అలసిపోవడం లేదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో గూడా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళలో ఈ డార్క్ సర్కిల్స్ విరివిగా కనిపిస్తూ ఉంటాయి. డెర్మటైటిస్ లేదంటే ఎటోపిక్ డెర్మటైటిస్, కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి చర్మ సంబంధిత వ్యాధులు ఉండే వాళ్ళలో డార్క్ సర్కిల్స్ మనం చూడొచ్చు. సన్ ఎక్స్‌పోజర్ అంటే ఎండకు ఎక్కువగా తిరిగే వాళ్ళలో ఈ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఈ కళ్ళ కింద నలుపులాగా వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇంకా మరికొన్ని కండిషన్స్ చూసుకున్నట్టయితే గనక ఈ పఫీ ఐలిడ్స్ ఉండే వాళ్ళలో ఎవరికైతే ఈ కళ్ళ కింద పఫీనెస్ ఉంటుందో, లేదంటే కళ్ళ కింద హాలోనెస్ అంటే గుంటలాగా ఉండే వాళ్ళలో గూడా ఈ యొక్క డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని రకాల అలర్జిక్ కండిషన్స్‌లో హే ఫీవర్ లాంటి కండిషన్స్‌లో ఎప్పుడైతే ఈ అలర్జీ వస్తుందో వాళ్ళకు తుమ్ముల్లాగా రావడము, ఈ ఐ అంతా ఇచ్చింగ్ అయిపోవడము, దురదలాగా అయిపోవడం. ఎప్పుడైతే ఈ ఐస్‌ని వాళ్ళు రబ్ చేస్తూ ఉంటారో ఫ్రీక్వెంట్‌గా, ఆ యొక్క ఇన్‌ఫ్లమేషన్ వల్ల గూడా అక్కడ ఉండేటువంటి బ్లడ్ వెసల్స్ అన్నీ గూడా ఇరిటేట్ అయిపోయి వాళ్ళకు ఎక్కువగా డార్క్ సర్కిల్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ డార్క్ సర్కిల్స్‌ని పోగొట్టడానికి ఆయుర్వేదంలో కుంకుమాది తైలం అనేటువంటి ఒక మంచి ఆయిల్ ప్రిపరేషన్‌ని వాడుకోవడం ద్వారా ఈ డార్క్ సర్కిల్స్‌ని మనం కంప్లీట్‌గా తీసేయొచ్చు. ఈ కుంకుమాది తైలం యొక్క ప్రిపరేషన్ దీంట్లో ఇంగ్రీడియెంట్స్ దీన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంకుమాది ఆయిల్‌లో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి కుంకుమ అనగానే సాఫ్రాన్ కుంకుమ పువ్వుని ఇది మెయిన్ ఇంగ్రీడియెంట్‌గా ఉపయోగించి తయారు చేయబడిన ఆయిల్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఫేస్ మసాజ్ ఆయిల్ లాగా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ స్కార్స్, సన్ టానింగ్, రింకిల్స్, డార్క్ సర్కిల్స్ ఇంకా మస్కిటో బైట్ వల్ల వచ్చినటువంటి ఆ మార్క్స్ కానివ్వండి, ఇంకా స్కిన్ మీద హైపర్ పిగ్మెంటేషన్ మార్క్స్ ఇవన్నీ కూడా తీసేయడానికి కుంకుమాది ఆయిల్ బెస్ట్ ఆయిల్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇది స్కిన్ టెక్స్చర్‌ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఆ బ్లెమిషెస్‌ని తగ్గిస్తుంది. మనకు గ్లో లాగా గోల్డెన్ గ్లో లాగా మనకు ఫేస్ అనేది తయారవ్వడానికి కుంకుమాది ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. 3-5 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్‌ని మీరు చేతిలో తీసుకొని జెంటిల్‌గా ఫేస్ అంతా గూడా అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోగలిగితే ఇది బాగా యూజ్ అవుతుంది. మసాజ్ తర్వాత 10-15 మినిట్స్ ఉంచి తర్వాత వార్మ్ వాటర్‌తో ఈ ఫేస్ వాష్ అనేది చేసుకోవడం ద్వారా ఇది బాగా యూజ్‌ఫుల్ అవుతూ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైతే థిన్ లేయర్ లాగా కోట్ లాగా ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే వాడతారో అప్పుడు మాత్రం ఇది ఓవర్ నైట్ వదిలేయొచ్చు. ఎప్పుడైతే ఎక్కువ ఆయిల్ తీసుకుంటారో దాన్ని వెంటనే 10-15 మినిట్స్ ఉంచి వాష్ చేసుకోవడం మంచిది. ఎక్కువగా లైక్ థిక్ కోట్ నైట్ అంతా పెట్టుకుంటే ఇది పింపుల్స్ లాగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో, ఎవరికైతే మనకు ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఓన్లీ 1-2 డ్రాప్స్ మాత్రమే తీసుకొని మసాజ్ లాగా చేసుకొని ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే అప్లై చేసుకొని వాష్ చేసుకోవడం ద్వారా ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొక ఉపయోగం చూసుకున్నట్టయితే దీన్ని వేపర్ లాగా డైరెక్ట్‌గా అంటే ఈ ఈ ఫేస్‌కి ఏదైతే స్టీమ్ తీసుకుంటామో, ఆ స్టీమర్‌లో ఒక 10 డ్రాప్స్ కుంకుమాది ఆయిల్ వేసుకొని, ఆ స్టీమ్‌ని మనం తీసుకోగలిగితే గనుక ఇది పోర్స్ అంతా ఓపెన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల మనకు స్కిన్ గ్లో అనేది గూడా ఎక్కువగా మనకు ఈ కుంకుమాది తైలం అనేది ఇస్తూ ఉంటుంది. దీన్ని కొన్ని సందర్భాల్లో నస్యంలాగా అంటే నాసల్ డ్రాప్స్ లాగా వేసుకోవడం ద్వారా గూడా మనకు ఎక్కువ గ్లో అనేది రావడానికి అవకాశం ఉంది. ఎవరికైతే ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రం 10 డ్రాప్స్ కుంకుమాది ఆయిల్‌లో ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ లేదా పసుపుని యాడ్ చేసుకొని, అది మొత్తం ఒక ఫేస్ ప్యాక్ లాగా ఎక్కడైతే హెయిర్ ఉంటుందో ఫేషియల్ హెయిర్ అక్కడ అప్లై చేసుకొని, ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ ఔట్ చేసుకుంటూ ఉంటే, ఇది రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే ఫేషియల్ హెయిర్ అనేది
బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే లైక్ మేల్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది బియర్డ్ ఏరియాలో తగిలినా కానీ ఇది హెయిర్ లాస్ అనేది ఏమి చేయదు. ఎప్పుడైతే ఈ టర్మరిక్‌తో కలుస్తుందో ఓన్లీ ఫేషియల్ హెయిర్ ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ మాత్రమే లాస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. డైలీ 2-3 టైమ్స్ ఇట్లా మసాజ్ లాగా చేసుకోవడం. దీన్ని 1 వీక్ కంటిన్యూగా చేస్తూ ఉంటే గనక తప్పకుండా ఈ హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ లాంటివి స్కార్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఎవరైతే డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మాత్రం అండర్ ఐ దీన్ని ఒక 5 డ్రాప్స్ తీసుకొని ఈ మూన్ షేప్ లాగా ఇట్లా మూన్ షేప్ లాగా దాన్ని రిపీటెడ్‌గా రిన్స్ చేస్తూ మసాజ్ చేస్తూ ఉంటే గనక వాళ్ళకు డార్క్ సర్కిల్స్ అనేవి బాగా తగ్గుతాయి. దీన్ని ఒక 1 వీక్ ఇట్లా రిపీటెడ్‌గా మనము డైలీ 2-3 టైమ్స్ చేస్తూ ఫాలోడ్ బై స్టీమింగ్. సో, దీని తర్వాత మనం మసాజ్ తర్వాత స్టీమ్ అనేది తీసుకోగలిగితే గనుక ఈ కుంకుమాది ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో, ఈ కుంకుమాది ఆయిల్ మా క్లినిక్‌లో మేము సెపరేట్‌గా ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్ని గనక మీరు ఆన్‌లైన్ తెప్పించుకొని వాడగలిగితే మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతూ ఉంటుంది. దీన్ని తెప్పించుకోవాలి త్రూ పోస్ట్ అనుకునేవాళ్ళు మా వాళ్ళను లేదా మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి త్రూ పోస్ట్ ఇది తెప్పించుకొని తప్పకుండా వాడి మీ డార్క్ సర్కిల్స్‌ని తగ్గించుకుంటారు. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు గానీ, ఎవరికైనా ఈ డార్క్ సర్కిల్స్ లేదా యాక్ని లేదా స్కిన్‌కి సంబంధించిన, ఫేస్‌కి సంబంధించిన ఇబ్బందులుంటే తప్పక మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇతరత్రా ఏవైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.